ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసేశారు. మేము వెళ్ళడం కూడా జరిగింది గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో. హిడెన్ కెమెరాలు పెట్టి మహిళల్ని బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనే విషయం మనం చూసాం. అంటే వీళ్ళు సరిగ్గా ఇలాంటి కాల్ సెంటర్కి ఫోన్ చేసేటప్పుడు పోలీసులు స్పందించట్లేదు అనేది ఇలా ఎన్నో సంఘటనలు, రోజుకొక సంఘటనలు మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందువల్లే అమిత్ షా గారు లెటర్ రాసి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏకి పారేయడం జరిగింది. మీరు 26 నిమిషాల వరకు కూడా 112 కాల్ సెంటర్కి, ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేసినా కూడా రెస్పాండ్ కావట్లేదు, నేషనల్ యావరేజ్ కంటే చాలా దారుణంగా ఉంది అనేసి స్పష్టంగా అమిత్ షా గారే చెప్పారు. ఇంతకంటే వీళ్ళ పాలనలో చేతకానితనం, అసమర్థత ఇంకేం ఉదాహరణలు మేము చెప్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది, మీరు బాగా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను, నేను బాగా పనిచేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం మన పాలనని మెచ్చట్లేదు అనేసి. చంద్రబాబు నాయుడు గారు ఇది మాత్రం నిజం, ప్రజలు మాత్రం మీ పాలనని మెచ్చుకోవట్లేదు, ప్రజలకి మీ పాలన నచ్చట్లేదు. అదే విషయాన్ని మేము పదే పదే చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏమంటే మీరు చెప్తారు డేటా డ్రివెన్ గవర్నెన్స్ మాది అనేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంట. కానీ తీసుకుంటే దోపిడీ డ్రివెన్ డిజాస్టర్ గవర్నెన్స్ అనేసి క్లియర్గా స్పష్టంగా ప్రజలకు ఈరోజు రాష్ట్రంలో అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో తీసుకుంటే కేవలం 18 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదు. మీరు దోపిడీదారుల్ని, కబ్జాదారుల్ని, హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసే వాళ్ళని మీ ప్రభుత్వ పెద్దలే కాపాడుతూ ఉన్నారు, మీ పార్టీ నాయకులే ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు శాంతి భద్రతలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత దారుణంగా క్షీణించాయనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే ఈరోజు ఆడబిడ్డల్ని వేధించే వాళ్ళు టీడీపీ వాళ్ళే, అలాగే మహిళల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే, అలాగే మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసేవారు టీడీపీ వాళ్ళే, కల్తీ మద్యాన్ని తయారు చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే, అలాగే డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే, గంజాయిని పెంచి పోషిస్తున్నది కూడా టీడీపీ వాళ్ళే, అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంది కూడా టీడీపీ వాళ్ళే. ఈరోజు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధించేది కూడా టీడీపీ వాళ్ళే.